ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. ఒక ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ అయితే అక్క వరలక్ష్మి వ్రతం పూజ విధానం చెప్పండి, అలాగే తోరణ పూజ కూడా చెప్పండి అక్క అని అడుగుతున్నారు. అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగిందండి. అందరికీ తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసి ఇవ్వచ్చు, ఏమీ పర్వాలేదు. తెలియని వాళ్ళకేనండి ఇది. ఓకేనా? సరే. తోరణ పూజ అనేది మనకి వరలక్ష్మి వ్రతంలో ప్రత్యేకమైన భాగం అని చెప్పుకోవచ్చు. తోరణ పూజ చేసుకున్న తర్వాతే అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. ముందుగా ఈ తోరణాలు ఎన్నుండాలి అనేది తెలుసుకుందాము. అలాగే ఈ తోరణము ఎప్పుడు ఇప్పాలక్క, ఎప్పుడు తీయాలి అని అడుగుతున్నారు. అది కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల నాకు ఎంతో మేలు జరుగుతుంది. దయచేసి లైక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? సరే. అయితే మనకి తోరణానికి ముఖ్యంగా వైట్ దారం అనేది మనం తీసుకోవాలి. వైట్ దారం తెచ్చుకున్న తర్వాత ఇలా 9 పోగులు అనేది తీసుకోవాలి. అందరికీ తెలిసిందని నేను చూపించలేదండి. 9 పోగులు తీసుకొని చక్కగా పసుపు రాసుకోవాలండి. పసుపులో కొంచెం రోజ్ వాటర్ వేసుకొని చక్కగా 9 పోగులకి రాసుకొని ఇలా 3 అయినా తయారు చేసుకోండి. 3 అంటే అమ్మవారికి ఒకటి, మనకొకటి, మన ఇంటికి వచ్చిన పెద్ద ఆవిడ ఉంటుంది కదా, పెద్ద ముత్తైదులకి ఒకటి. మీకు ఓపిక ఉంది అంటే 5గురికి ఇస్తారో వాయినాలు, 5గురికి మీరు ఈ తోరణాలు ఇవ్వచ్చు. చాలా మంచిది. ఓకేనా? అయితే ఈ తోరణం ఎలా కట్టుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే తోరణము చక్కగా మనము ఇక్కడ 9 గ్రంథులు ఉంటాయండి, అంటే ముడులు. ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క నామం అయితే ఉంటుంది. ఆ నామంకి నేను కింద లింక్ అయితే ఇస్తానండి. ఏ నామాలు చదువుకోవాలో, తోరణ పూజ కూడా ఎలా చేసుకోవాలనేది కింద లింక్ ఇస్తానండి. అయితే ఇక్కడ తోరణం కట్టేటప్పుడు మనము ముందుగా మాట్లాడకూడదు, ఏమీ చేయకూడదండి. అయితే తోరణం మనకి శుక్రవారం ఎక్కువ పనులు ఉంటాయి కదండి. అందుకోసం సాయంత్రమే, అంటే గురువారం సాయంత్రమే ఇల్లు గుమ్మలన్నీ చక్కగా అన్నీ ఒత్తుకుంటాం, అన్నీ చేసేసుకుంటాం కదండి. మనం శుభ్రతగా ఉండేటప్పుడు ముందు రోజే ఈ తోరణాలు తయారు చేసుకోవచ్చండి. అయితే ఈ తోరణాలు తయారు చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం మనము మంచి బట్టలు వేసుకోవాలి. స్నానం చేసి మనం ఈ తోరణం తయారు చేసుకోండి. ఎందుకంటే లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా మంచిదనమాట, ఇంత ఇష్టం అనమాట. అందుకోసం నేను చెప్తున్నాను. ముందు రోజే మనం చక్కగా తోరణాలు తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బాక్స్లో. ఓకేనా? అయితే చక్కగా ఇవి 9 ముడులు అయితే వేసుకోవాలండి. 9 ముడులకి మనము 9 పువ్వులు పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే తమలపాకులు పెట్టుకున్నా పర్వాలేదు. ఇలా ఒక్క పువ్వు పెట్టి, ఇప్పుడు నేను చామంతి పువ్వు ఒకటి చూపించాను కదండి, ఆ ఒక్క మధ్యలో ఒక చామంతి పువ్వు పెట్టి తక్కిన 8 ముడులు వేసుకున్నా పర్వాలేదండి. ఇలా ఒక్కొక్క ముడి వేసేటప్పుడు ఒక్కొక్క నామం ఉంటుందండి. అది చదువుకుంటూ వెయ్యాలి. తోరణ పూజ చేసిన తర్వాత అమ్మవారికి పూజ చేయాలి. అమ్మవారికి మనం తాంబూలం ఇస్తాం కదండి, సీర అవన్నీ పెడతాం కదా, అక్కడ ఒక తోరణం పెట్టండి. ఆ తర్వాత మనం ఒక తోరణం పూజ చేసుకున్న తర్వాత, అంటే ముందే 3 తోరణాలకి పూజ చేసుకోండి. అమ్మవారికి ఒకటి ఉంచేయండి, ఒకటి ముత్తైదులకి ఇవ్వండి, ఒకటి మనం కట్టుకోవాలి. మనం కట్టుకొని పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఇగోండి 3 ఇలా నేనైతే ముడులు వేసుకోవాలి. ఇప్పుడు మనము చేయిమాల కడతాం కదండి, అలా కాకుండా ముడిలాగా వెయ్యాలి. అప్పుడు అది ముడి అవుతుందనమాట, గ్రంథి అవుతుందనమాట. అలా వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మీ దగ్గర ఏ పువ్వులు ఉన్నా సరే, మొరం ఉన్నా సరే, మల్లె మొగ్గలు ఉన్న ఏ పువ్వులైనా సరే చక్కగా మనము ఈ గ్రంథులు అయితే వేసుకోవాలి, ఈ ముడులు అయితే వేసుకోవాలి. వేసేసిన తర్వాత ఒక్కొక్క ముడికి చెప్పున ఒక్కొక్క పసుపు, గంధము అన్నీ పెట్టి ఈ తోరణ పూజ అయితే చేసుకోవాలి. అయితే చాలామంది అడుగుతున్నారు, ఈ తోరణం ఏం చెయ్యాలి అక్క అని అడుగుతున్నారు. ఈ తోరణం మాత్రం మనము అంటే ఈ తోరణం కట్టుకొని వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటాం కదండి. ఆ తర్వాత నెక్స్ట్ డే సాటర్డే కదా, సాటర్డే రోజు అమ్మవారికి యథావిధిగా దీపారాధన చేసుకొని కలశం అయితే కదుపుతాం కదండి. దీపారాధన చేసి ఆ తర్వాత నైవేద్యం సమర్పించి కలశం అయితే కదపాలి. కలశం కలిపిన తర్వాత కలశంలో ఉన్న కొబ్బరికాయ ఇంటి గుమ్మానికైనా కట్టుకోవచ్చండి, లేదంటే మనము లాకర్స్లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ప్రసాదంగా కూడా తినొచ్చండి. ఓకేనా? ఆ తర్వాత ఆ వాటర్ అనేది కొంచెం మనము ఇల్లంతా చల్లేసుకొని చక్కగా మనము ఏదైనా మొక్కల్లో వెయ్యాలి. ఆ తర్వాత ఈ తోరణం కూడా ఏం చెయ్యాలి, ఎప్పుడు తీయాలంటే నెక్స్ట్ డే శనివారమే తీయాలండి. ఇది శనివారం రోజు మనము కలశంతో పాటు మనము పూజానంతరము ఇది తోరణం అయితే మనం తీసేయాలండి. తీసేసిన తర్వాత పచ్చని చెట్లలో వేయండి, లేదంటే ప్రవహించే నదుల్లో వేయండి. ఎక్కడ పెడితే అక్కడ వేయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా అయితే తోరణ పూజ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చక్కగా ఆ బియ్యం ఉంటాయి కదండి, మనం కలసం కింద వేసిన బియ్యము, ఆ బియ్యాన్ని కూడా ప్రసాదంగా తయారు చేసుకోవచ్చండి. ఓకేనా? ఈ విధంగా అయితే మీరు తోరణ పూజ చేసుకోండి. తోరణ పూజలో ఎటువంటి మిస్టేక్లు ఉన్నా సరే నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదండి, చూస్తే వాళ్ళు
వీడియోలకి నేను ఏదైనా తప్పు చేస్తే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇగోండి ఇలా 3 అయితే చేసుకోవాలి. నేనైతే 3 అయితే చేసుకున్నాను. మీకు వీలుంటే ముత్తైదులు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.